నా ఈ 30 days టార్గెట్లో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్టింగ్తో 27 days ఎంటర్ అయిపోయాను. ఒకసారి వీడియో స్క్రోల్ చేయకుండా నేను చెప్పేదానండి. ఒక ఫ్రెండ్ అన్నాడు, బ్రదర్ నేను నీలాగే టార్గెట్స్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎంత అనుకున్నా కూడా అవ్వలేకపోతున్నాను. ఏదో ఒక సమస్య, ఏదో ఒక వెక్కిరింపు, ఏదో ఒక ఎగతాళి, లేదా ఏదో ఒకటి అనీజీ, ఏదో ఒకటి. బ్రదర్ నువ్వు చెప్పే దాంట్లోనే పాజిటివ్ ఎక్కడ ఉంది? పాజిటివ్ థింకింగ్ అసలు లేదు. నీకు చేయాలనుకున్నావు, మొదలు పెట్టాలనుకున్నావు, స్టార్ట్ చేసావు, కానీ ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి వచ్చినప్పుడే నీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకో, ఎప్పటికప్పుడు పాజిటివ్ పెట్టుకో. చిన్న స్టోరీ చెప్తా బ్రదర్, అది అందరికీ తెలిసిందే, అయినా మళ్ళీ చెప్తాను. టాటా ఈజ్ ర్యాబిట్ స్టోరీ. టాటా ఈజ్ ర్యాబిట్లో ఇద్దరులో స్పీడ్గా ఎవరు పరిగెడతారు? ర్యాబిట్. అందరూ ఏమనుకుంటారు? ఖచ్చితంగా ర్యాబిటే గెలిచింది అనుకున్నారు, చిన్నప్పటి నుంచి చిన్న కథే కదా. కానీ టాటా ఈజ్ ఎందుకు గెలిచింది? స్లోగా, నిదానంగా, నిలకడగా, ఎక్కడ ఆగకుండా ఎన్ని వచ్చినా తన పని తను చేసుకుంటూ పోతుంది. అలాగే ర్యాబిట్ ఏం చేసింది? హడావుడి పరిగెత్తింది, కానీ ఏమైంది? పడింది. అందుకే నువ్వు చేసే పనులు ఎవరి మాట అనకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. అలాగే మీ అందరూ కూడా మీరు చేసే పనిలో, లేదా మీరు అనుకున్న పనిలో, లేదా మీరు అనుకున్న గోల్స్లో నిలకడ అంటే స్టాండర్డ్గా ఆపకుండా కంటిన్యూ చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో ఫైనల్లీ మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్టింగ్తో నా 27 day మంచిగా కంప్లీట్ అయింది. నా 27 day రీచ్ వచ్చేసి 3%.